హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో చాలా హెల్తీగా, చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవి చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి టేస్ట్. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు నేను గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నేను పెరుగును వేసుకుంటున్నాను. ఈ పెరుగు అంతా కూడా అందులో బాగా మిక్స్ అవ్వాలి. అలాగే ఇందులోనే అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా మంచిగా కలిసేటట్టు ఒక విస్కర్తో ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. సో స్మూత్గా ఎక్కడ ఉండలేకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. సో దీనిలోకి సూపర్ కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. నేను హాఫ్ కప్ కొబ్బరిని తీసుకుంటున్నాను. అందులోకి ఒక 4 పచ్చిమిర్చిని, అలాగే 3 ఎండుమిరపకాయలని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కాడలతో సహా, అలాగే 1 ఇంచు చింతపండుని, అలాగే అర చెంచా వరకు ఉప్పుని, అలాగే అర చెంచా జీలకర్రని, ఒక 2 లేదా 3 వరకు వెల్లుల్లిపాయలని వేసేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని దీంట్లోకి పోపుని యాడ్ చేసుకోవాలి. పోపు అంటే మనకు తెలిసిన విషయమే కదా. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసేసుకొని ఆ పోపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత రవ్వ అనేది బాగా నానిపోయింది. మన గోధుమ రవ్వ అనేది పెరుగు వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా. దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అవసరమైతే కూడా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం స్మూత్గా, మనకి ఎంత వీలైతే అంత స్మూత్గా పట్టుకోవాలి. ఇందులోకి అర చెంచా వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా మనం చూసుకొని ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని కూడా. సో దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని దీంట్లోకి ఒక పించు వరకు వంట సోడాని వేసుకుంటున్నాను. వేసుకోకున్నా పర్లేదు, ఆప్షనల్ మాత్రమే. సో దీన్ని కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏమైనా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దోశ పెనం పెట్టేసి దానిపైన 2 లేదా 3 చుక్కల వరకు ఆయిల్ని అప్లై చేసి దీన్ని ఒక టిష్యూతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం అనేది హీట్గా ఉండాలి. అప్పుడే దోశలు అనేవి మంచిగా వస్తాయి. సో దీనిపైన 1 గంట లేదా 2 గంటల వరకు మనం ఇలా పిండిని వేసేసుకొని మొత్తం ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ని వేసేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అదేవిధంగా ఇదే పిండిలో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం అట్ల మాదిరిగా కూడా వేసేసుకోవచ్చు. వీటిని మ్యాక్సిమం వేడిగా ఉన్నప్పుడే తినేయండి, చల్లారితే సాగుతాయని గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మనకెన్ని కావాలంటే అన్ని దోశలు చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు. దోశలు కొబ్బరి చట్నీయే కాకుండా ఏ చట్నీతో అయినా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈ విధంగా 10 మినిట్స్లో హెల్తీగా దోశలు వేసేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లో కాకుండా స్నాక్స్లో అయినా కూడా హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి హెల్తీ దోశల్ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. బాగుందా రెసిపీ? బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.